ప్రభునందు ప్రియమైన క్రైస్తవ కుటుంబములారా, దేవాది దేవుని నామమున మీ అందరికీ శుభాభినందనలు. అన్నోన్ సంఘం వారి ప్రతిష్ఠిత నివేదనలు అనే కార్యక్రమానికి మిమ్మల్ని మరొకసారి ఆహ్వానిస్తున్నాం. నిన్నటి వరకు మనము లెంట్ అంటే ఏమిటి, లెంట్ కాలంలో మనల్ని మనం ఎలా సిద్ధపరచుకోవాలో మనం మాట్లాడుకున్నాం. ఈ రోజు నుంచి 40 డేస్ 40 దినాల ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుందాం. ఎందుకు 40 దినములు మాత్రమే మనము ఈ దినములు పాటించవాలి అనే మీద ఆలోచన చేస్తే, మరి బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో కానీ కొత్త నిబంధన గ్రంథంలో కానీ అనేక సందర్భాలలో 40 రోజుల ఉపవాస ప్రార్థనలు, 40 రోజుల ప్రయాణాలు, 40 రోజుల ప్రార్థనలు మనం గమనించవచ్చు. మొదటిగా మరి మోషే కొండ మీద చేసిన ఆ యొక్క ప్రార్థనలు 40 దినములు మనం జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండం గ్రంథంలో 10వ అధ్యాయము 10వ వచనంలో ఏమంటున్నాడంటే, నేను మునుపటి వలె 40 పగళ్లను 40 రాత్రులను కొండ మీద ఉండగా యెహోవా ఆ కాలమున నా మనవి ఆలకించి నిన్ను నశింపచేయటం మానివేశను. ఇక్కడ మునుపటి కాలం అంటే అంతకుముందు ఒకసారి 40 డేస్ మోషే గారు కొండ మీద ఉండి ప్రార్థన చేశారు. తర్వాత రెండోసారి కొండ మీదకి వచ్చి ప్రార్థన చేసేటప్పుడు 40 దినములు పగలు రాత్రి ఉండి ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో వెయిట్ చేసి ఆయన మాట వినటం కోసము, ఆయన ఆజ్ఞ పొందటం కోసము ప్రార్థనలు చేశాడు. ఎందుకంటే అక్కడ అంటున్నాడు, కొండ మీద ఉండగా ఆ కాలమున నా మనవి ఆలకించి, మోషే గారి మనవి ఆలకించి ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు ఎలా సహాయంతో నడిపించాడో, ఎలా ఆత్మీయంగా ముందుకు తీసుకెళ్లాడో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేశాడు మోషే. ఆ ప్రార్థన మనకి ఆదర్శప్రాయమైన ప్రార్థన. ఈరోజు మనం చేస్తున్న ప్రార్థనలు మరి 40 రోజులు ఉన్నట్టు చాలా కష్టం కావచ్చు, కానీ ఇది ఎంత కష్టమైనా కూడా ప్రయత్నం చేస్తే తప్పు కాదు, అసాధ్యం కాదు. నువ్వు ప్రయత్నం చేయి. 40 దినములు ప్రభు సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయి. ప్రభువా, నా పట్ల నీ చిత్తం ఏంటి, నేనేం చేయాలి, ఎలా ముందుకు పోవాలి అని నీ అంశంలో నీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటే యెహోవా దేవుడు నీ మాట ఆలకించి నీ ప్రార్థన విని నీ దగ్గరకు వచ్చి నెక్స్ట్ స్టెప్ ఏంటో దేవుడు నీకు చెప్పగలడు. ఆ స్థితి నీకు రావాలంటే నువ్వు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయవలసిన వాడవై ఉంటున్నావు. అందుకే 40 దినముల ప్రాముఖ్యత మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకో. కనీసం 40 రోజుల ప్రార్థన నువ్వు చేస్తే దేవుడు నీ మనవి ఆలకించి నీ అడుగు ముందుకు వేయటానికి భవిష్యత్ కార్య ప్రణాళిక దేవుడు సిద్ధం చేసి నీకు చూపిస్తాడు. ఆ విధంగా నువ్వు నడుచుకోవచ్చు. ఇట్టి మాటలో దేవుడు మన వెనుకలో ఆశీర్వదించి కాపాడి రక్షించును గాక. మీ అందరికీ నా శుభాభినందనలు. ఆమేన్.